మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్య పదే పదే ఎక్కువ మంది పిల్లలను కనమని, ఎక్కువ మంది పిల్లలను కన్నవారికి నగదు ప్రోత్సాహకాలను ఇస్తానని అంటున్నారు. మీ పిల్లల భవిష్యత్తుకి నాది భరోసా అని అంటున్నారు. ఎక్కువ మంది పిల్లలను కనమని ముఖ్యమంత్రి ఎందుకు చెబుతున్నారు? దానిని రాజకీయాలకు అతీతంగా పాటించవలసిన అవసరం ఉందా లేదా? చివరి వరకు జాగ్రత్తగా వినండి. వినే ముందు మీకు నాదొక సూచన. వినిన తరువాత మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ ఛానల్లో మీ పేరును నమోదు చెయ్యండి. అలానే ఈ వీడియోను మీ చుట్టపక్కలతో పాలు పంచుకోండి. మరచిపోకండి, మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి కూడా మనకు వలనే ముఖ్యమంత్రి ఎక్కువ మంది పిల్లలను కనమని ఎందుకు చెబుతున్నాడనే సందేహం వచ్చిందని, దానిని ముఖ్యమంత్రే స్వయంగా తొలగించారని, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గ్రేట్ విజన్ అంటే ఏమిటో అప్పుడు అర్థమైందని మాజీ ఉపరాష్ట్రపతి గారే ఈ మధ్య స్వయంగా ప్రకటించారు. మాజీ ఉపరాష్ట్రపతి గారికి ముఖ్యమంత్రి ఏం వివరణను ఇచ్చారో తెలిస్తే బాగుండును అని మీరు కూడా అనుకుంటున్నారా లేదా? కామెంట్ల విభాగంలో రాయండి. కొందరు మిత్రులు నాతో ఇలా అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. రాబోయే 25 ఏళ్లలో మన జనాభాలో పాటుపడే కుర్రాళ్ల శాతం తగ్గి పాటుపడలేని ముసలోళ్ల శాతం పెరిగిపోతుందని, అందువలన దేశీయ స్థూల ఉత్పత్తి తగ్గిపోతుందని, అందువలన రాష్ట్ర ఆర్థిక ప్రగతి కుప్పకూలిపోతుందని, అందువలన సంక్షేమ కార్యక్రమాలు కుంటిపడిపోతాయని, లోక్సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలులలో మన స్థానాలు తగ్గిపోతాయని, అందువలన చట్టసభలలో మన ప్రాతినిధ్యం తగ్గిపోతుందని, రాష్ట్రంలో రాజకీయ నిరుద్యోగం పెరిగిపోతుందని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పథకాలను నిధులను జనాభా వారీగా మంజూరు చేస్తున్నప్పుడు మన వాటా తగ్గిపోతుందని, మగువ కడుపు ఎంతమందిని కనాలో మీరు శాసిస్తారా అని సిపిఎం నాయకురాలు శ్రీమతి బృందాకారత్ ప్రశ్నించింది. ప్రభుత్వం కుటుంబ నియంత్రణను పాటించమని చెప్పడం మగువ కడుపుని శాసించడమా? ముందు చూపుతో సమాజాన్ని చైతన్యపరచడం కాదా? కుటుంబ నియంత్రణ అంటే తక్కువ మందిని కనమని చెప్పడమేనా? అవసరమైనప్పుడు ఎక్కువ మందిని కూడా కనమని చెప్పడం కాదా? కాకపోతే కుటుంబ నియంత్రణను పాటించమని చెప్పే ముందు అందులోని మంచి చెడులను జాగ్రత్తగా పరిశీలించాలి. సమిష్టి అంశాలనే కాదు, వ్యక్తిగత అంశాలను, ఆర్థిక అంశాలనే కాదు, సామాజిక అంశాలను కూడా పరిగణనలోనికి తీసుకొనాలి. శ్రీ చంద్రబాబు నాయుడు ఒక్క లోకేష్ను మాత్రమే ఎందుకు కన్నాడు? శ్రీ లోకేష్ ఒక్క దేవాంశును మాత్రమే ఎందుకు కన్నాడు? నీతులు ఎదుటివారికి చెప్పడానికేనా అని సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు. అప్పుడు తక్కువ మందిని కనండి అని చెప్పారు కాబట్టి చంద్రబాబు, లోకేశులు ఒక్కొక్కరినే కన్నారు. ఇప్పుడు ఎక్కువ మందిని కనమని చెబుతున్నారు కాబట్టి ముందు రోజుల్లో దేవాంశు ఒక్కరిని కాకుండా అతని తాత చెప్పినట్లు నలుగురిని కంటాడేమో, లేక శ్రీమతి బృందాకారత్ ప్రశ్నించినట్లు నేను ఎంతమందిని కనాలో నీవు నిర్ణయిస్తావా అని మా ఆవిడ ప్రశ్నిస్తుందని ఓపోతాడేమో. చూద్దాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఈ ఆలోచన ఈనాటిది కాదు, 2014, 2019 నాటిది. ఆర్థిక శాస్త్రంపై మంచి పట్టుందని చెప్పబడుతున్న, ముందు చూపుకి పేరుబడిన ముఖ్యమంత్రిగా చెప్పబడుతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు చెబుతున్నారంటే మనం రాజకీయాలకు అతీతంగా ఓపికగా ఆలోచించాలి కదా. ఆంధ్రప్రదేశ్లో 15 నుండి 59 ఏళ్ల వయసు గల కుర్రాళ్ళు ఇప్పుడు 70% ఉన్నారు. రాబో 20 ఏళ్లలో ఇది 60%కి పడిపోవచ్చును. వీరు మొత్తం జనాభాకి కావలసిన అవసరాలను తీర్చలేకపోవచ్చును అని సందేహం కలగవచ్చును. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభాను కలిగిన దేశం మన దేశం. కానీ దేశీయ స్థూల ఉత్పత్తి అత్యధికంగా ఉన్న మొదటి 3 దేశాలలో
మన దేశం లేదు. కాబట్టి జనాభా పెరిగితే దేశీయ స్థూల ఉత్పత్తి తప్పనిసరిగా పెరగాలని లేదు. నిజానికి ఈ స్థూల ఉత్పత్తి పెరగడం పెద్ద గొప్పేమీ కాదు. తలసరి ఆదాయం ఎంత పెరిగితే అంత గొప్పగా చెప్పుకోవచ్చు. కాబట్టి ముందుగా మన కుర్రాళ్లకు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే శిక్షణలను, ఉద్యోగాలను కల్పించాలి. ఉత్పత్తి శిక్షణలు ఇస్తే ఇంతకు ముందు మాదిరి స్కిల్ స్కామ్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. రామయ్య, నారాయణ, చైతన్య వంటి సంస్థల శిక్షణ వలన, ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం వలన తెలుగువారు ఒకప్పుడు ఐఐటీలలో 20% మించి స్థానాలను పొంది పెద్ద పెద్ద ఉద్యోగాలను సంపాదించి విదేశాలలో స్థిరపడ్డారు. ఇక్కడకు డాలర్లను పంపుతున్నారు. ఇప్పుడు ఆ దూకుడు తగ్గిపోయింది. నీటిలో ఆ దూకుడు అసలు కనిపించట్లేదు. జాతీయ స్థాయిలో జరిపే విద్యా ఉద్యోగ పోటీలలో మన కుర్రాళ్లకు తగిన శిక్షణను ఇప్పించి మన వంతు పెరిగేలా చేస్తే మన సంపాదన పెరుగుతుంది. బంగ్లాదేశ్ నుండి, భారతదేశంలోని ఉత్తర ఈశాన్య రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్కి కుర్రాళ్ళు వద్దన్నా వలస వస్తున్నారు. మన కుర్రాళ్ళు తక్కువైతే బంగ్లాదేశ్ నుండి కాదు కానీ మన ఇతర భారతీయుల సేవలను తాత్కాలికంగా పొందవచ్చును కదా. ఎంత జనాభా ఉన్నారు అనేకంటే ఎంతమంది సంపాదిస్తున్నారు అనేది ముఖ్యం. ఎంతమంది సంపాదిస్తున్నారు అనేకంటే ఎంత సంపాదిస్తున్నారు అనేది ముఖ్యం కదా. లోక్సభ, రాజ్యసభలలో ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు మన బలం పెరగడానికి మన స్థానాలు పెరిగితే మంచిది అని అనుకుంటాం. కానీ ఏం లాభం? ఉన్నవారికి ఇస్తున్న జీతాలు ఎక్కువ, ఫలితాలు తక్కువ. ఎంతమంది ఉన్నా ప్రత్యేక హోదా వంటి మన సమస్యలను జాతీయ సభలలో కనీసం అడగడం లేదు కదా. రాజకీయ పక్షాలు గెలిపిస్తున్నది పేదవారిని కాదు కదా, పెద్ద పెద్ద డబ్బున్న వారిని కదా. రాజకీయాన్ని నమ్ముకున్న అసలు నిరుద్యోగులకు ఉపయోగం లేదు కదా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పథకాలను, నిధులను పంచుతున్నప్పుడు జనాభా ఒక్కదానినే కాకుండా ఆ ప్రాంతం వెనుకబాటుతనాన్ని, ఇతర సంబంధిత అంశాలను కూడా పరిగణనలోనికి తీసుకుంటుంది. మన దేశ జనాభా వృద్ధి రేటు 17.64, మన ఉమ్మడి రాష్ట్ర జనాభా వృద్ధి రేటు 10.98. ఉమ్మడి రాష్ట్ర జనాభా వృద్ధి రేటు తగ్గుతుండవచ్చును కానీ మొత్తం జనాభా పెరుగుతూనే ఉంది కదా. ఉమ్మడి రాష్ట్ర జనాభా 1991 జనాభా లెక్కల ప్రకారం 6.65 కోట్లు, 2001 జనాభా లెక్కల ప్రకారం 7.62 కోట్లు, 2011 జనాభా లెక్కల ప్రకారం 8.46 కోట్లు, ప్రస్తుత అంచనా ప్రకారం 9.57 కోట్లు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భూమి పెరగడం లేదు కదా. వేరే పెద్ద పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే మన జనాభా తక్కువగా కనిపించవచ్చును, కానీ చదరపు కిలోమీటర్కు 308 మందితో దేశంలో మన రాష్ట్రం 18వ స్థానంలో ఉంది. ప్రపంచ జనసాంద్రత చదరపు కిలోమీటర్కు 56 మాత్రమే ఉంది. భూభాగంలో 1/3 వంతు అనగా 33.1% అడవులు ఉండాలని మన దేశ విధాన నిర్ణయం. ప్రపంచంలో అడవులు 31% ఉన్నాయి. మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ కూడా 21.75% మాత్రమే అడవులు ఉన్నాయి. సహజారణ్యాలు అయితే 15% మించి ఉండవు. పెరుగుచున్న జనాభాకు ఇళ్ళు, వ్యవసాయం, ప్రాజెక్టులు పేరుతో సహజారణ్యాలను ధ్వంసం చేసేస్తున్నారు. మానవ జనాభాను పెంచే కంటే అడవుల శాతాన్ని, వన్యప్రాణులను పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాలుష్యం లేని కరోనా సమయంలో అడవి జీవులు ఊర్లలోనికి, రోడ్ల మీదకు ఎంత స్వేచ్ఛగా వచ్చి తిరిగాయో కళ్ళారా చూశాము. మామూలు రోజులలో కూడా అడవి జంతువులు, పక్షులు పల్లెలకు, పట్టణాలకు వలస రావడం చూస్తున్నాము. అడవులు, వన్యప్రాణులు తగ్గిపోవడం వలన వాతావరణంలో ఎన్నో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోవడం గమనిస్తున్నాం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉద్యోగాలు రావడం లేదని
నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు తద్వారా ఉద్యోగాలు పెరిగిపోతున్నాయి అని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఆ పెట్టుబడులలో 80% విదేశీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కొనడానికే పోతుంది. వీటిలో ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువ. 20% కూడా స్థానికులకు రావు. ఆ ఉద్యోగాలు ఇప్పటి నిరుద్యోగులకే సరిపోవు. కృత్రిమ మేధ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ సైన్స్ వలన కొత్త ఉద్యోగాలు పుడతాయని ముఖ్యమంత్రి అంటున్నారు. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని సాఫ్ట్వేర్ ఉద్యోగులు బాధపడుతున్నారు. కనీసం 2 గదుల ఇళ్ళు లేని పేద ఆలుమగలు 4 పిల్లల ముందు సంసారం ఎలా చేయాలి? 2 పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులు పిల్లి మొగ్గలు వేస్తున్న రోజులివి. పిల్లల్ని హాస్టల్లో పెంచాలని తల్లిదండ్రులు, ముసలి తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో పడేసి ఆనందంగా బ్రతకాలని పిల్లలు ఆలోచిస్తున్న రోజులివి. పిల్లల పెంపకంలో ఎవరిది బాధ్యత అని తల్లిదండ్రులు కొట్లాడుకుంటున్న రోజులివి. స్పర్ధలతో పిల్లల భవిష్యత్తును ఆలోచించకుండా విడిపోయి ఎవరికి వారు మారుమనువులు చేసుకుంటున్న రోజులివి. అనైతిక సంబంధాలతో పిల్లలను వదిలించుకోవాలని చంపడానికి కూడా వెనుకాడని రోజులివి. 15 నుండి 49 ఏళ్ల వయసులో ఉన్న స్త్రీ సగటున 2.1 మందిని కనటం అనేది మంచి పరిణామం. ఇది ఇప్పుడు దేశంలో 1.9 గాను, రాష్ట్రంలో 1.6 గాను మాత్రమే ఉంది. మన చట్టం 18 సంవత్సరాల తరువాత ఆడవారిని పెళ్లి చేసుకోమని చెబుతుంది. ఇప్పటి ఆడవాళ్లు ఉద్యోగంలో స్థిరపడి పెళ్లి చేసుకునేటప్పటికి 25 ఏళ్లు నిండిపోతున్నాయి. పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. 30 ఏళ్ల తరువాతనే పిల్లల్ని కంటున్నారు. మొత్తం మీద ఇలా 1.5 దశాబ్దం అంటే 15 నుండి 35 వరకు 15 ఏళ్ల కాలాన్ని వాయిదా వేస్తున్నారు. 45 నుండి 49 ఏళ్ల వయసులో కాన్పులు సహజంగానే తగ్గిపోతాయి. ఇలా ఆడవాళ్ల నుండే కాన్పుల వయసులో సగ కాలం పోతే కాన్పుల సగటు తగ్గక ఏమవుతుంది? పిల్లాడికి మధ్య ఎక్కువ ఎడం ఉండాలని అంటున్నారు. 2 వద్దు, 1 ముద్దు అనుకునేవారు పెరిగిపోతున్నారు. మొత్తం మీద ముని మనుమలను చూడాల్సిన మనిషి మనవలను కూడా చూడకుండానే పోతున్నాడు. అంటే 3 తరాలను చూడాల్సిన మనిషి 1 లేదా 2 తరాలను మాత్రమే చూస్తున్నాడు. ఇప్పుడు 1000 మంది శిశువులలో 25 మంది శిశువులు చనిపోతున్నారు. ఈ చావులపై పరిశోధనలను చేసి సూక్ష్మ ప్రణాళికలను వేసి ఈ చావులను సున్నా చేయవచ్చును కదా. ప్రభుత్వం వారు ఆడవారికి 18 సంవత్సరాలను, మగవారికి 21 సంవత్సరాలను పెళ్లికి తగిన వయస్సులుగా నిర్ణయించారు. 21, 25 సంవత్సరాల మధ్య వయసులో పెళ్లిని చేసుకొని శృంగారపు లోతులను చూడమని ప్రోత్సహించవచ్చును. 30 సంవత్సరాల వయసు లోపల 2 పిల్లలను కంటే ముసలితనం రాకుండానే ఆ పిల్లలను ప్రయోజకులను చేయవచ్చని ప్రోత్సహించవచ్చును. మీ ఒంటరి బిడ్డకు నమ్మకమైన తోడుగా ఇంకొక బిడ్డను కనండి అని చెప్పవచ్చును. 2 పిల్లల మధ్య వయసు తేడా 2 సంవత్సరాల లోపు ఉంటే వారు ఎక్కువ సన్నిహితంగా మెలుగుతారని ప్రోత్సహించవచ్చును. 60 సంవత్సరాల లోపునే పిల్లలకు పెళ్లిళ్ళు చేసి వృద్ధాప్యాన్ని సుఖంగా గడపండని ప్రోత్సహించవచ్చును. కొన్ని రకాల ఉద్యోగులకు వారి ఉద్యోగ పరిస్థితులను బట్టి, ఒత్తిడులను బట్టి పిల్లలు పుట్టడం లేదని అంటున్నారు. వీటిపై సమగ్ర పరిశోధనలను చేసి సూక్ష్మ ప్రణాళికలతో మగవారికి తగిన అవగాహన కల్పించి తగిన జాగ్రత్తలను సూచించాలి. పెళ్లికి కాన్పుకు మధ్య, పిల్లాడికి మధ్య ఎక్కువ వ్యవధిని కోరుకునేవారు 1 చాలు లేదా అసలే వద్దు అని కోరుకునేవారు పేదలలో ఎక్కువ లేక కలవారిలో ఎక్కువ? నగదు ప్రోత్సాహకాలను ఎవరికివ్వాలి? 3వ కాన్పుకు 30,000, 4వ కాన్పుకు 40,000 ఇస్తామన్నా కూడా ముందు 2 కనడానికే పేదలు కూడా ఆలోచిస్తున్నారు. 3, 4 వద్దంటున్నారు. పేదల బ్రతుకులను ఛిద్రం చేయవద్దని వేడుకుంటున్నారు.
చేతనైతే పిల్లలు అసలే వద్దని, లేక ఒక్కరే చాలని అనుకుంటున్న వారి కొరకు, ముఖ్యంగా కలవారి కొరకు కనీసం ఇద్దరిని వెంటనే కనేలా ఏదైనా పథకమును చేపట్టమని లేదా చట్టాన్ని చేయమని సూచిస్తున్నారు. 1996 నుండి 2004 వరకు విజన్ 2020 పేరుతో ఎక్కువ పిల్లలను కనొద్దని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు విజన్ 2047 పేరుతో ఎక్కువ మంది పిల్లలను కనమని చెబుతుంటే వారి ముందు విజన్ ఏమైనట్టని, ఈయన విజన్ స్వల్పకాలికమేనా అని జనం ప్రశ్నిస్తున్నారు. ధన్యవాదములు.